Hi everyone. So in the last class we have detailedly discussed about the forest in India. We have discussed about the types of forest and the distribution of forest in the country. Right? Now in this video we are going to cover soils of India, and then we will follow up the next class with agriculture. Right? So soils of India. So before starting our lecture on soils of India, first we should know some basic concepts related to soil. So basically how soil is formed? By weathering of the rock. Rocks అనేవి వెదర్ అయినప్పుడు అంటే డిసింటిగ్రేట్ అయినప్పుడు ఫైన్ పార్టికల్స్గా మారుతుంది. దాన్ని మనం ఏమంటాం? సాయిల్. ఓకే, సో బేసికల్గా ఆ సాయిల్కి మనం ఏ టైప్ ఆఫ్ సాయిల్ చూస్తామో ఆ సాయిల్ నేచర్ ఏంటి అంటే రాక్ నేచర్ ఎక్కువ ఉంటుంది ఇన్ జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్లాక్ సాయిల్ చూస్తాం. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ రీజన్లో నార్త్ వెస్టర్న్ పార్ట్లో బ్లాక్ సాయిల్ చూస్తాం. ఓకే, ఎందుకంటే వోల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు బసాల్ట్ రాక్స్ ఫామ్ అయినాయి, అండ్ బసాల్ట్ రాక్స్ డిసింటిగ్రేట్ ఫామ్ అయిన సాయిల్సే బ్లాక్ సాయిల్స్. ఓకే, అండ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనం అంటే బ్లాక్ సాయిల్ ఎన్సర్కిల్ చేస్తే ల్యాండ్లో మనకు రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ కనిపిస్తాయి. అవి ఎందుకు అంటే ఐరన్ ఆక్సైడ్ రిచ్ ఉన్న రాక్స్ డిసింటిగ్రేట్ అయిన గ్రానైట్, మెటమార్ఫిక్ రాక్స్ ఇట్లా డిసింటిగ్రేట్ అయిన ఫామ్ అయిన రెడ్ సాయిల్స్. ఓకే, సో మేజర్గా రాక్ సాయిల్కి మేజర్ మెటీరియల్ ఏంటి అంటే పేరెంట్ రాక్. ఓకే, సో రాక్స్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పేరెంట్ మెటీరియల్. తర్వాత క్లైమేట్. ఓకే, సో ఎక్కడైతే క్లైమేట్ రేట్ ఆఫ్ వెదరింగ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే క్లైమేట్లో. సో ఇప్పుడు హ్యూమిడ్ అండ్ హాట్ క్లైమేట్ అనుకోండి, మోస్ట్ ర్యాపిడ్ వెదరింగ్ జరుగుతుంది. ఓకే, అండ్ రెయిన్ఫాల్ అయితే ఎక్కడైతే రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుందో, హై టెంపరేచర్స్ అండ్ హై రెయిన్ఫాల్ ఉంటుందో ఆ రీజన్స్లో ఏమవుతుందంటే వర్షం పడుతుంది. ఇప్పుడు ఈక్వటరల్ రీజన్ లాగా ఇట్ రెయిన్స్. సో వెన్ ఇట్ రెయిన్స్ వాట్ హ్యాపెన్స్, సాయిల్ ఉన్న న్యూట్రియంట్స్ అన్ని వాష్ అవే చేస్తాయి. దాన్ని లీచింగ్ అంటాం. ఓకే, సో ప్రెసిపిటేషన్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో సాయిల్లో న్యూట్రియంట్స్ అనేవి తక్కువ ఉంటాయి, లీచింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్ జరుగుతుంది. తర్వాత టెంపరేచర్. సో టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్ ఎక్కువ జరుగుతుంది. తర్వాత బయోటా, ఫ్లోరా అండ్ ఫౌనా ఆ రీజన్లో ఉంటే ఆర్గానిక్ మ్యాటర్ సాయిల్కి యాడ్ అవుతుంది, అండ్ ఆర్గానిక్ మ్యాటర్ సాయిల్కి న్యూట్రియంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఈ ఫ్లోరా ఫౌనా మైక్రోఆర్గానిజమ్స్ యాడ్ బయోటెక్ దిస్ రీజన్. అండ్ ఎక్కడైతే సాయిల్ పైన ట్రీస్ వెజిటేషన్ ఉంటుందో ఆ సాయిల్ ప్రొటెక్టెడ్గా ఉంటాయి, న్యూట్రియంట్స్ కానీ సాయిల్ మాయిశ్చర్ కానీ హోల్డ్ చేసుకొని ఉంటుంది. బేర్ సాయిల్లో న్యూట్రియంట్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న వాటర్ కానీ ఎక్కువ రోజులు ఉండవు, వాష్ అవుట్ అవుతుంది, డైరెక్ట్ సన్ రేట్కి ఎక్స్పోజ్ అవుతుంది. తర్వాత రిలీఫీ కూడా జనరల్గా ప్లెయిన్స్లో థిక్నెస్ ఆఫ్ సాయిల్ ఎక్కువ ఉంటుంది, మౌంటైన్స్లో తక్కువ ఉంటుంది. ఎందుకు మౌంటైన్స్ హిల్స్లో? ఎందుకంటే వర్షం పడ్డప్పుడు స్లోప్ వల్ల కిందికి వచ్చేస్తుంది. ఓకేనా, అండ్ టైం. సో సాయిల్ టైం అంటే ఒరిజిన్ పాయింట్ అంటే ఫామ్ అయిన నుంచి ఏజ్ పెరుగుతున్న కొద్దీ సాయిల్ అనేది ప్రాపర్గా ఫామ్ అవుతుంది. యంగర్ స్టేజ్లో ఇమ్యాచ్యూర్ ఉంటుంది సాయిల్, అన్ని న్యూట్రియంట్స్ ఉండవు, సో ప్రాపర్గా ఎవాల్వ్ అవుతుంది. ఓకేనా, సో రెయిన్ఫాల్, టెంపరేచర్, ఆర్గానిజమ్స్, ఓకే, టోపోగ్రఫీ ఆఫ్ ద ల్యాండ్, వెజిటేషన్, ఇవన్నీ సాయిల్స్ యొక్క నేచర్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఓకేనా, సో దిస్ అ బేసిక్ కాన్సెప్ట్. తర్వాత మనకి టెక్స్చర్లో చూసుకుంటే మనకు విత్ ఇన్ సాయిల్లో క్లే కంటెంట్ ఎక్కువ ఉందనుకో క్లే సాయిల్ అంటాం, సిల్ట్ ఉంటే సిల్టీ సాయిల్, శాండ్ ఎక్కువ ఉంటే శాండీ సాయిల్, మిక్స్ ఉంటే లూమ్, LOAME లూమ్ సాయిల్స్ అంటాం. క్లే అంటే జనరల్లీ ఒండ్రు నేలలు ఎక్కువ క్లే ఉండేది, ఒండ్రు నేలలు కాదు, ఒండ్రు నేలలు అల్యూవియల్ సాయిల్స్లో మనకి క్లే కంటెంట్ ఉంటుంది. సో క్లే నేచర్ ఏంటంటే దాని పార్టికల్ సైజు చాలా చిన్నగా ఉంటుంది,
సో ఎక్కడైతే క్లే కంటెంట్, సాయిల్లో క్లే కంటెంట్ ఉంటే ఇట్ హ్యాస్ మోర్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ. ఓకే, సిల్ట్ ఉందనుకోండి, క్లేకి సిల్ట్కి మధ్యన సైజు ఉంటుంది, మరీ అంతగా వాటర్ డ్రైగా ఉండదు, ఎక్కువ మాయిశ్చర్ హోల్డ్ చేసుకోదు. అదే శాండ్ అనుకోండి, పార్టికల్ సైజ్ పెద్దగా ఉంటుంది, సో వాటర్ ఏమన్నా ఉంటుంది ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది, సో ఎక్కువ హోల్డ్ చేసుకోలేవు శాండ్. క్లే లాంటి క్లే డామినేషన్ ఉన్న సాయిల్స్లో దే కెన్ హోల్డ్ వాటర్. ఓకేనా, రైట్. ఈ కలర్లో ఉంటాయని కాదు, జనరల్గా క్లే అట్లా ఉంది చూడండి, థిక్గా ఉంటుంది. లూమ్ ఇది శాండ్, ఇది సిల్ట్, రివర్ సైడ్ కనిపిస్తుంది సిల్ట్ డిపాజిషన్. మళ్ళీ సాయిల్ కెమిస్ట్రీ, pH ఆఫ్ ది సాయిల్, pH ఆఫ్ ది సాయిల్. ఇప్పుడు సాయిల్ మ్యాక్సిమం ఒక సాయిల్ pH 5 to 7 ఉందనుకోండి, ఇట్ ఈస్ మోర్ సూటబుల్ ఫర్ ప్లాంట్స్. ఓకే, అదే మనం సాయిల్స్లో ఎక్కువ, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సాయిల్స్ ఎక్కువ ఇరిగేట్ చేయడం వల్ల, ఫ్లడ్ ఇరిగేషన్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మొత్తం ఏరియా మొత్తం వాటర్ స్ప్రెడ్ అయిపోతుంటుంది. సో వాటర్ ఎవాపరేట్ అయిపోయినప్పుడు సాల్ట్స్ సాయిల్లో మిగిలిపోతాయి అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాయిల్ పెరిగిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే pH వాల్యూ ఆఫ్ ది సాయిల్ ఇంక్రీజ్ అవుతుంది. సో క్రాప్స్ కల్టివేషన్కి హెల్ప్ అవ్వవు. సో ఈ పంజాబ్ హర్యానాలో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది, సాయిల్ సాలినైజేషన్. ఓకే, సో pH వాల్యూ పెరుగుతుంది. సో అందుకని ఇక్కడ ఉన్న ఫార్మర్స్కి పంజాబ్ హర్యానా రీజన్లో ఎక్కువ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల సాయిల్లో pH వాల్యూ పెరుగుతుంది. సో దీన్ని నార్మలైజ్ చేయడానికి ఫార్మర్స్ ఆర్ అడ్వైజ్ టు యూజ్ జిప్సమ్. ఓకేనా, రైట్. ఎనీవేస్, సో దిస్ ఈజ్ అబౌట్ ది బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సాయిల్. అండ్ జనరల్గా సాయిల్స్ జోనల్ అజోనల్ ఉంటాయి, అంటే రాక్ ఎక్కడైతే డిసింటిగ్రేట్ అవుతుందో సాయిల్ కూడా అక్కడే కనిపిస్తుంది. ఇది జోనల్, అదే ప్లేస్లో ఉంటుంది. ఇన్ సిటు అంటారు, ఇన్ సిచ్యువేషన్, ఇన్ సిటు. లేదా ఇప్పుడు రివర్ లాంటి ఎక్కడో ఫామ్ అయిన రాక్, హిమాలయన్ రివర్స్లో ఎక్కడో ఉన్న రాక్ అక్కడ ఫామ్ అయిన సాయిల్ని హిమాలయన్ రివర్స్ తీసుకొస్తాయి, అవి అజోనల్, ఎక్సిట్యూ. అర్థమవుతుందని చెప్పింది. ఓకే, ఇప్పుడు ఇది బసాల్ట్ రాక్ అనుకోండి, బసాల్ట్ రాక్ డిసింటిగ్రేట్ అక్కడే సాయిల్ ఫామ్ అయింది, దీన్ని ఇన్ సిటు ఆర్ జోనల్ సాయిల్స్ అంటారు. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి బ్లాక్ సాయిల్, బసాల్ట్ రాక్స్ నుంచి ఫిషర్ టైప్ ఆఫ్ ఎరప్షన్ జరిగింది, అప్పుడు వాస్ట్గా ఫ్లడ్ అనే స్ప్రెడ్, ఫ్లడ్స్ లాగా లావా స్ప్రెడ్ అయ్యి బసాల్ట్ రాక్స్ ఫామ్ అయినాయి, అందులోంచే బ్లాక్ సాయిల్ వచ్చింది. దీనికి ఆపోజిటే ఎక్సిట్యూ ఆర్ అజోనల్. ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో రాక్స్ ఉంటాయి, పేరెంట్ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది, కానీ రివర్ వల్ల కానీ విండ్ వల్ల కానీ గ్లేషియర్స్ వల్ల కానీ అది ఆ పార్టికల్ తీసుకొచ్చి ఏదో ఇంకో ప్లేస్లో డిపాజిట్ చేస్తాయి. ఇట్లా దీన్ని ఏమంటాం, అజోనల్ సాయిల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అల్యూవియల్ సాయిల్స్, గ్రేట్ ప్లేన్స్లో ఉండే అల్యూవియల్ సాయిల్స్, ఎందుకంటే అవి డిపోజిషనల్, అజోనల్ అంటారు. అర్థమైతే చెప్పింది. రైట్, నౌ మూవింగ్ ఆన్ టు కొంచెం దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సాయిల్. ఓకే, సో ఇక్కడ మనకి ఇండియాలో 8 types ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. జనరలీ ఇన్ ఇండియా వీ ఫైండ్ 8 types ఆఫ్ సాయిల్ అకార్డింగ్ టు ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఎన్ని టైప్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి ఇండియాలో? 8. అల్యూవియల్ సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ అండ్ ఎల్లో సాయిల్, లాటరైట్ సాయిల్, అరిడ్ సాయిల్, సలైన్ సాయిల్, పీటీ సాయిల్ అండ్ ఫారెస్ట్ సాయిల్. ఓకే, మేజర్గా ఇండియాలో ఉండే సాయిల్ ఏంది? అల్యూవియల్ సాయిల్, ఫాలోడ్ బై రెడ్ అండ్ ఎల్లో, బ్లాక్ సాయిల్, లాటరైట్ సాయిల్, అండ్ మిగతా అంతా కొద్ది పర్సంటేజ్లో ఉంటుంది. సో మనం సాయిల్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, మనం డిస్కస్ చేసే సాయిల్ డిస్ట్రిబ్యూషన్, ఏ స్టేట్స్లో డిస్ట్రిబ్యూట్ అయింది, దాని కెమికల్ కంపోజిషన్ ఏంటి, ఏ న్యూట్రియంట్స్లో రిచ్, ఏ న్యూట్రియంట్స్లో ల్యాకింగ్ ఉన్నాయి, ఏ క్రాప్స్కి సూటబుల్. ఓకేనా, అండ్ వాటి టిపికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఉంటాయి. సో అల్యూవియల్ సాయిల్ అది ఇలా చేస్తారు. రైట్, అల్యూవియల్ సాయిల్స్ ఫస్ట్ టాపిక్, అల్యూవియల్ సాయిల్. సో బేస్డ్ ఆన్ జెనెసిస్, కలర్ అండ్ కంపోజిషన్ వల్ల మనం డివైడ్ చేసినాం. ఫస్ట్ డిస్కస్ చేసే సాయిల్ అల్యూవియల్ సాయిల్. ఓకే, అల్యూవియల్ సాయిలే మేజర్ సాయిల్. తర్వాత రెడ్ అండ్ ఎల్లో
బ్లాక్ సాయిల్, లాటరైట్ సాయిల్, మళ్ళీ ఇవన్నీ తక్కువ పర్సంటేజ్. రైట్. సో సీడ్ సాయిల్ డిస్ట్రిబ్యూషన్ చూస్తాం మనం. ఈ మ్యాప్ మనకు అంతా అర్థమైపోతుంది. ఫస్ట్ మనం క్లెయిమ్ చేసిన తర్వాత యూ విల్ ఏబుల్ టు ఐడెంటిఫై దిస్ థింగ్స్ అండి. సో ఫస్ట్ డిస్కస్ చేసే సాయిల్ అల్యూవియల్ సాయిల్. మీ అందరికి తెలుసు అల్యూవియల్ సాయిల్స్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ సాయిల్? డిపోజిషనల్ సాయిల్. రివర్ తీసుకొచ్చే డిపాజిట్స్ వాళ్ళ ఫామ్ అయిన సాయిలే అల్యూవియల్ సాయిల్. అండ్ ఈ అల్యూవియల్ సాయిల్ ఎక్కడ ఉంటుంది మనకు చెప్పండి? రివర్ డిపాజిట్స్ ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటాయి. సో రివర్ డిపాజిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి? ఇప్పుడు చూడండి, ఇండస్ ప్లెయిన్స్, రావి, బియాస్, సత్లజ్, ఇండస్ ప్లెయిన్స్, మళ్ళా గంగా, యమున, గంగా ప్లెయిన్స్, తర్వాత బ్రహ్మపుత్ర ప్లెయిన్స్. ఓకే, తర్వాత ఇక్కడ సేమ్ గంగా ప్లెయిన్స్, మహానది డెల్టా రీజన్, కృష్ణా గోదావరి డెల్టా రీజన్, కావేరీ రీజన్. ఓకే, తర్వాత నర్మదా, తాపి, ఇక్కడ కొంచెం పార్ట్ ఆఫ్ ఇండస్ అండ్ లూని. సో ఈ రీజన్లో మన మాహి అండ్ సబర్మతి, ఈ రీజన్స్లో మనకి అల్యూవియల్ సాయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ గ్రేట్ ప్లెయిన్స్లో, పంజాబ్ ప్లెయిన్స్లో, గంగా ప్లెయిన్స్లో అండ్ బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అండ్ రివర్ వ్యాలీస్ అండ్ డెల్టాస్, కృష్ణ, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, దిస్ రీజన్, అండ్ రివర్ వ్యాలీస్ ఆఫ్ నర్మదా, తాపి, మాహి అండ్ సబర్మతి. ఈ రీజన్లో మనకి అల్యూవియల్ సాయిల్స్ కనిపిస్తాయి. సో ఇవన్నీ డిపోజిషనల్ సాయిల్స్. అండ్ మీకు తెలుసు కొత్తగా రివర్ డిపాజిట్ చేసే సాయిల్స్ని ఏమంటారు? ఫస్ట్ ఖాదర్ అంటారు. ఓల్డ్ అల్యూవియల్ సాయిల్స్ని ఏమంటారు? బంగర్. డిస్కస్ చేసామా ఇది? ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ ఇస్ కాల్డ్ బంగర్, న్యూ అల్యూవియల్ సాయిల్ ఇస్ కాల్డ్ ఖాదర్. రైట్. సో alluvial soils are vary in nature function. So these soils are more Luvian clay in structure. Alluvial soils are formed by depositional activities. ఎక్కడ కనిపిస్తాయి? alluvial soils are widespread in northern plains and river valleys through narrow corridor in Rajasthan, plains of Gujarat, deltas of peninsular river valleys. ఈ అన్ని ప్లేసెస్లో మనకి గ్రేట్ ప్లెయిన్స్తో పాటు నారో corridor in Rajasthan and rivers and river deltas of peninsular ఇండియా ఇక్కడ మనకి alluvial soils కనిపిస్తాయి. అదే 43% కవర్ చేస్తాయి. అండ్ ఈ సాయిల్స్ ఆర్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఫర్టైల్ సాయిల్స్. ఎవ్రీ ఇయర్ రివర్ క్యారీ చేసే సెడిమెంట్స్ వల్ల ఈ న్యూట్రియన్స్ గ్రోత్ న్యాచురల్గా జరుగుతుంది. సో ఫర్టైల్ సాయిల్. అండ్ చూడండి ఎక్కడెక్కడైతే సాయిల్స్ ఉన్నాయి, హైలీ కల్టివేటెడ్ రీజన్ పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్, ఇప్పుడు కృష్ణ గోదావరి డెల్టా రీజన్, మహానది డెల్టా రీజన్, కావేరీ డెల్టా రీజన్, ఇవన్నీ హైలీ, అండ్ మాహి, సబర్మతి, ఈ రీజన్ అన్నింటిలో హైలీ కల్టివేటెడ్ రీజన్స్ ఆఫ్ ది కంట్రీ. ఎందుకంటే న్యూట్రియంట్ రిచ్ ఉంటాయి జనరల్గా, అండ్ అంటే ఫర్టైల్ ఉంటాయి, అండ్ మంచిగా రివర్సే క్యారీ చేస్తాయి, రివర్స్ ఫ్లో అవుతున్నాయి పక్క నుంచి. అందుకే హైలీ కల్టివేటెడ్ రీజన్స్ ఆఫ్ ది కంట్రీ. ఓకేనా? రైట్. సో జనరల్గా నేచర్ ఏంటి అంటే ఫ్రమ్ శాండీ లూమ్ టు క్లే ఉంటాయి, అంటే నేచర్ అట్లా ఉంటుంది. బట్ ప్లేస్ టు ప్లేస్ మారుతుంది ఆఫ్ కోర్స్. న్యూ అల్యూవియల్ సాయిల్ ఏమంటాం? ఖాదర్. సో న్యూవర్ అల్యూవియల్ డిపాజిట్స్ బై ఫ్లడ్స్ యాన్యువల్లీ ఆర్ కాల్డ్ ఖాదర్. ఓల్డ్ బంగర్, ఓల్డ్ బంగర్, న్యూ ఇస్ ఖాదర్. రైట్. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఇవి ట్రాన్స్పోర్టెడ్ సాయిల్ కదా, జోనల్ కాదు, అజోనల్ ఎక్సిటివ్ సాయిల్. సో ఇవి దీంట్లో జనరల్గా మనకి ఏంటంటే దే ఆర్ రిచ్ ఇన్ పొటాష్ అండ్ అడిక్వేట్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్. ఎక్కడికైతే ఇది ఉంటుందో అక్కడ దే రిచ్ ఇన్ పొటాష్. మనకి సాయిల్స్లో ఫార్మర్స్ వాడే ఫర్టిలైజర్స్లో ఏం వాడతాం? ఎన్పికే. అవునా? ఎన్పికే అంటాం మనం. ఇట్లా మనకి ఆ పూత మీద రాసి ఉంటుంది, ఫర్టిలైజర్ పూత మీద నంబర్. సో ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. సో ఈ అల్యూవియల్ సాయిల్ ఏముంటుందంట? పొటాష్ ఉంటుందంట. ఓకే, బట్ దే ఆర్ పూర్ ఇన్ నైట్రోజన్. అందుకే మనం ఎక్కువ సాయిల్, ఇండియన్ సాయిల్స్లో ఎక్కువ వాడాల్సి వచ్చేది ఏంది? యూరియా. జనరల్గా ఇండియన్లో ఉన్న సాయిల్స్లో నైట్రోజన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. అందుకే మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడాల్సి వస్తుంది. యూరియా ఈజ్ నథింగ్ బట్ అమోనియా. ఓకే, సో ఈ నైట్రోజన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫార్మర్స్ని నైట్రోజన్ ఫిక్సేషన్ కోసం
జనరల్గా మనం ఎప్పుడైతే పల్సెస్ బీన్స్ ఇట్లాంటివి గ్రో చేస్తామో లెగ్యూమినస్ క్రాప్స్, పల్సెస్ బీన్స్ ఆర్ కాల్డ్ లెగ్యూమినస్ క్రాప్స్. సో ఈ లెగ్యూమినస్ క్రాప్స్ నేచర్ ఏంటి అంటే వాటి రూట్స్లో రైబోజన్ లాంటి బ్యాక్టీరియా గ్రో అవుతుంది. ఓకే, అట్మాస్ఫియర్లో 71% నైట్రోజనే కదా, 78-9% నైట్రోజనే కదా. సో ఈ నైట్రోజన్ని ఈ రూట్స్ అబ్జర్వ్ చేసుకొని, రూట్స్లో బ్యాక్టీరియా అబ్జర్వ్ చేసుకొని అమోనియాగా మారుస్తుంది. ఓకే, ఆ నైట్రోజన్ అమోనియా అనేది ఎవరికి ఇస్తుంది? సాయిల్కి ఇస్తుంది. ఓకే, దీన్ని ఏమంటారు? నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. అందుకే ఫార్మర్స్ని లెగ్యూమినస్ క్రాప్స్ని క్రాప్ రొటేషన్లో వాడమంటారు. అంటే ఒక రోజు ఇప్పుడు నువ్వు రైస్ గ్రో చేసినావు అనుకో, నెక్స్ట్ సారి లెగ్యూమినస్ క్రాప్స్ గ్రో చేయాలి, మళ్ళీ ఇంకోటి ఎక్స్పైర్డ్, మళ్ళీ రైస్, దట్ ఈస్ ఫైన్. ఎందుకంటే ఒకటి క్రాప్ రిపీటెడ్గా గ్రో చేస్తూ ఉంటే సాయిల్లో న్యూట్రియన్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఫర్టిలిటీ లూజ్ అవుతుంది. అందుకే మనం క్రాప్ రొటేషన్ ఎంకరేజ్ చేస్తాం. రైట్. ఓకే, సో దే ఆర్ రిచ్ ఇన్ పొటాష్ బట్ దే ల్యాక్ ఇన్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్. ఓకే, సో ఇవన్నీ తెలుసు. ఇంటెన్స్లీ కల్టివేటెడ్ సాయిల్, దే ల్యాక్ నైట్రోజన్. సూటబుల్ క్రాప్స్ ఏంటి మనకి తెలుసు, పంజాబ్ హర్యానాలో వీట్, రైస్, షుగర్ కేన్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, లెగ్యూమినస్ క్రాప్స్. మెజారిటీ ఆఫ్ క్రాప్స్కి సూటబుల్ సాయిల్స్. సో అల్యూవియల్ సాయిల్స్లో మనం డిస్ట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకోవాలి అండ్ కెమికల్ కంపోజిషన్ అండ్ ఏ క్రాప్స్కి సూటబుల్ ఫార్మేషన్. సో అన్ని క్రాప్స్కి సూటబుల్ ఇది. నెక్స్ట్ ఇదేం కల్టివేషన్? ఏ క్రాప్ ఇది? ప్యాడీ. చూడండి, ఇది వాటర్ లాగింగ్ అవసరం ప్యాడీకి. సో ఇట్లా వాటర్ లాగింగ్ వల్ల ప్రాబ్లం ఏమవుతుంది? సాయిల్ సలైన్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ బ్లాక్ సాయిల్స్. ఇవేమో జోనల్ సాయిల్స్. ఓకే, సో ఈ బ్లాక్ సాయిల్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకి? నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ రీజన్లో కనిపిస్తుంది. ఓకే, ఈ బ్లాక్ సాయిల్స్ ఎందుకు ఫామ్ అయినాయి? సో ఇండియన్ ప్లేట్ ఎప్పుడైతే కింద ఉండేనో నియర్ టు మెడగాస్కర్ రీజన్లో రియూనియన్ ఐలాండ్స్ దగ్గర వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. ఇండియా కింద ఉన్నప్పుడు, ఎక్కడ రియూనియన్ ఐలాండ్ మెడగాస్కర్ దగ్గర ఉన్నప్పుడు వాల్కనిక్ ఫిషర్ టైప్ ఆఫ్ ఎరప్షన్ జరిగింది. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ బసాల్ట్, అంటే బసాల్టిక్ లావా మొత్తం స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయ్యి లావా సాలిడిఫై ఏ రాక్స్ ఫామ్ అయింది? బసాల్ట్ రాక్. ఈ బసాల్ట్ రాక్ ఎరోడ్ అయ్యి ఏం ఫామ్ అయినాయి? బ్లాక్ సాయిల్స్. ఓకేనా? సో ఇవి డార్క్ బ్లాక్ ఇన్ కలర్ కనిపిస్తాయి. ఓకే, దీంట్లో ఐరన్, మ్యాగ్నీషియం, కాల్షియం రిచ్ ఉంటాయి ఈ సాయిల్స్. అందుకే డార్క్ బ్లాక్లో కలర్ కనిపిస్తాయి. మ్యాగ్నెటైట్ ఇవన్నీ ఉంటాయి. రైట్. సో బ్లాక్ సాయిల్స్ ఆర్ జనరల్లీ సూటబుల్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ కాటన్. అందుకే దీన్ని బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు. దీనికి ఈ బ్లాక్ కలర్ ఉంటాయి బ్లాక్ సాయిల్స్. బ్లాక్ కాటన్ ఎందుకంటే కాటన్ సూటబుల్. ఇది కాకుండా ఇంకో నేమ్ కూడా ఉంటుంది దీనికి, రెగర్ సాయిల్ అంటారు. వాట్ ఈస్ ద సాయిల్ నేమ్? రెగర్ సాయిల్ కూడా అంటారు. బ్లాక్ సాయిల్ కాకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెగర్ సాయిల్. ఓకే, ఈ సాయిల్స్లో జనరల్గా ఏమంటే క్లే కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది? క్లే కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ క్లే కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల నేచర్ ఏం చెప్పిన, క్లే అనేది టైట్లీ ప్యాక్డ్ ఉంటుంది. ఇట్లా లూజ్ ఏమి ఉండదు, టైట్గా ఉంటుంది. చిన్న పార్టికల్ సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి టైట్లీ ప్యాక్డ్ ఉంటుంది. సో ఇవి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటాయి సాయిల్స్కి. సో మనకు జూన్ టు సెప్టెంబర్ వర్షం పడుతుందా? సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా సాయిల్ మాయిశ్చర్ని హోల్డ్ చేసుకోగలుగుతుంది. అప్పటి వరకు క్రాప్కి సపోర్ట్ ఇవ్వగలుగుతుంది. ఓకే, అండ్ ఇది వర్షం పడ్డప్పుడు క్లే సాయిల్స్ నేచర్ ఏంటంటే మళ్ళీ వాటర్ని కిందికి పోనీయదు కాబట్టి పైననే హోల్డ్ చేసుకుంటుంది. కాబట్టి వర్షం పడ్డప్పుడు బ్లాక్ సాయిల్స్లో మనం కాలు పెట్టలేం, అంత మెత్తగా అయిపోతుంది. ఓకే, అదే సమ్మర్ వచ్చింది అనుకోండి, సమ్మర్ ఇప్పుడు మనకి ఏప్రిల్ మే రీజన్లో మాయిశ్చర్ ఉండకపోవడం వల్ల సాయిల్స్లో ఇట్లా క్రాక్స్ వస్తాయి. ఓకే, ఇట్లా క్రాక్స్ వస్తాయి. సో అందుకే ఈ సాయిల్ ఏమంటారంటే సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్. ఏమంటారు? సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్. ఎందుకు అంటే మనం జనరల్గా ఏం చేస్తాం, మే జూన్ మంత్లో మొత్తం అయిపోయిన తర్వాత జూన్లో మాన్సూన్ వస్తుంది కాబట్టి మనం పొలం మొత్తం దున్నేసి పెట్టుకుంటాం.
ప్లవింగ్ చేసి పెట్టుకుంటాం. ఎందుకు చేస్తామంటే ప్లవింగ్ చేస్తే ఏమవుతుందంటే సాయిల్కి మళ్ళీ ఎయిర్ వస్తుందని, మాయిశ్చర్ మళ్ళీ ఫ్రీగా ఉండడానికి. సో ఇవి న్యాచురల్గానే ఇట్లా ప్లవింగ్ అయిపోయి క్రాక్స్ వచ్చి ఉంటాయి. అందుకే దీన్ని సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్స్ అంటారు. మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది వీటికి. ఓకే, సో రెయిన్ ఫెడ్ క్రాప్స్కి సూటబుల్ అనమాట. ఓన్లీ వర్షాధారంగా క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈవెన్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా క్రాప్ని ఇరిగేషన్ లేకుండా సపోర్ట్ చేయగలుగుతాయి బ్లాక్ సాయిల్స్. ఓకేనా, క్లియర్ ఫార్మేషన్. సో this color in black is in color due to the presence of iron aluminum compounds. So it is deep and very impermeable. Black soils are generally clay in nature. So దీని వల్ల ఏమవుతుంది, వాటర్ని రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో సిన్స్ ది సాయిల్స్ ఆర్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ గుడ్ ఫర్టిలిటీ ఉంటుంది. అండ్ దీస్ సాయిల్స్ ఆర్ స్వెల్ and become sticky when wet and develop deep white cracks when dry. అందుకనే this help in self aeration అంటే గాలి. So which leads to absorption of nitrogen from atmosphere. Thus this occurs called as self flowing plant. అర్థమవుతుందా? సో జనరల్గా మనం ప్లవింగ్ ఎందుకు చేస్తాం, ఎయిర్ సాయిల్ రావాలని. ఎయిర్లో ఏముంటుంది, నైట్రోజన్ ఇవన్నీ. సో ఈ బ్లాక్ సాయిల్స్ అనేవి డ్రై కావడం, సమ్మర్లో డ్రై అయిపోతాయి కాబట్టి వైట్ క్రాక్స్ డెవలప్ చేస్తాయి. సో సెల్ఫ్ ఏరియేషన్ సాయిల్ అంటారు. ఓకేనా, రైట్. సో అందుకనే ఈ మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి సాయిల్స్ లో రెయిన్ఫాల్ని కూడా ఉన్న ప్లేసెస్లో కూడా మనం క్రాప్స్ కల్టివేషన్కి సూటబుల్ ఈ సాయిల్స్. ఓకేనా, సో కెమికల్లీ ది సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ లైమ్, ఐరన్, మ్యాగ్నీషియా అండ్ అల్యూమినియం. మ్యాగ్నెటైట్ అనే మినరల్ కూడా ఇందులో ఉంటుంది. అందుకే బ్లాక్ కలర్ సాయిల్లో ఉంటుంది. రిచ్ లైమ్, ఐరన్, మ్యాగ్నీషియం ఎక్కువ ఉంటుంది. సో ఈ ఆక్సైడ్స్, లైమ్, కాల్షియం, ఆక్సైడ్స్ ఆఫ్ మ్యాగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. బట్ దే ల్యాక్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్. అక్కడేమో పొటాష్ ఉంటుంది కానీ దే ల్యాక్ ఇన్ నైట్రోజన్, ఫాస్ఫరస్. ఇక్కడ అల్యూవియల్ సాయిల్స్లో. మరి బ్లాక్ సాయిల్స్లో అల్యూమినియం, ఐరన్ ఇవి ఆక్సైడ్స్ ఉంటాయి కాకపోతే దే ల్యాక్ ఇన్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్. పొటాష్ కొంచెం మోస్తరులో ఉంటుంది. సో మోస్ట్ హైలీ సూటబుల్ క్రాప్ ఏది, కాటన్. సో గుజరాత్, మహారాష్ట్ర బ్లాక్ సాయిల్స్ ఇవి డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గుజరాత్ అండ్ మహారాష్ట్ర లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాటన్. ఓకే, అండ్ మహారాష్ట్ర ఇదే రీజన్లో మనకి షుగర్ కేన్ గ్రో చేస్తారు, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, ఓకే, గ్రేప్స్ ఈ కల్టివేషన్లో యూజ్ చేస్తారు. అండ్ జవార్, పల్సెస్ అన్నీ కల్టివేట్ చేస్తారు. ఓకేనా, ఈవెన్ గ్రౌండ్ నట్. సో ఇది బ్లాక్ సాయిల్. దిస్ ఇస్ మై ఓన్ ఫార్మ్ ల్యాండ్. చూడండి, ఈ సమ్మర్లో తీసిన, కొంచెం డ్రై పీరియడ్లో తీసిన క్రాక్స్ చూడండి డెవలప్ అయినాయి. ఓకే, మనం ఇరిగేషన్కి 2-3 టైప్స్ వాడతాం. ఇరిగేషన్ ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్గా పంప్ ఉంటుంది కదా, పంపుకి డైరెక్ట్గా పైపులు పెట్టి వాటర్ ఇస్తాం. ఫ్లడ్ ఇరిగేషన్, మొత్తం అవసరం ఉన్నా లేకున్నా నీళ్ళు స్ప్రెడ్ అయిపోతాయి. ఓకే, ఈ ఇరిగేషన్ ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్. పైకి పెట్టి ఎక్కడ కావాలో అక్కడ కరెక్ట్ ప్లాంట్ దగ్గరనే మనం హోల్డ్ చేస్తాం. సో అట్లా వాటర్ అక్కడ వస్తుంది, వాటర్ సేవ్ చేయగలుగుతాం. డ్రిప్ ఇరిగేషన్. స్ప్రింక్లర్ ఇరిగేషన్ అని ఉంటుంది. జస్ట్ ఇట్లా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఓకే, సో డ్రిప్ ఇరిగేషన్ అనేది వాటర్ కన్జర్వేషన్కి చాలా ఇంపార్టెంట్. మనకు ఒక స్కీమ్ ఉంది, ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన, మైక్రో ఇరిగేషన్ ఎంకరేజ్ చేయడానికి. పర్ డ్రాప్ మోర్ క్రాప్ దాని స్లోగన్. ఓకే, రైట్. నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్. సో మనకి అల్యూవియల్ సాయిల్స్ తర్వాత రెడ్ అండ్ ఎల్లో సాయిల్సే ఇండియాలో ఎక్కువగా కనిపిస్తాయి కదా. చూడండి, ఈ రీజన్స్ ఆల్రెడీ మనం కవర్ చేస్తాం. ఇది అల్యూవియల్ సాయిల్ బెల్ట్, డెల్టాస్, రివర్ వ్యాలీస్ ఇవన్నీ. ఓకే, అండ్ ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ మొత్తం బ్లాక్ సాయిల్. ఓకే, సో ఈ రెడ్ సాయిల్స్ ఏంటి అంటే చూడండి, గమనించండి, ఈ బ్లాక్ సాయిల్స్ని ఎన్సర్కిల్ చేస్తుంది. చూడండి, బ్లాక్ సాయిల్స్ని ఎన్సర్కిల్ చేస్తుంది. ఓకేనా, సో బేసికలీ మొత్తం ఈ మొత్తం ఇండియా, పెనిన్సులర్ ఇండియాలో మొత్తం జనరల్గా మనకు కనిపించే గ్రానైట్, మెటమార్ఫిక్ రాక్స్ కనిపిస్తాయి. ఓకే,
కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎరప్షన్ జరగడం వల్ల మొత్తం బ్లాక్ సాయిల్ స్ప్రెడ్ అయింది. ఇక్కడ కూడా రెడ్ ఉండాల్సింది, కానీ ఎరప్షన్ జరిగింది కాబట్టి బ్లాక్ వచ్చింది. సో ఈ జనరల్లీ రెడ్ సాయిల్స్ ఎన్సర్కిల్ బ్లాక్ సాయిల్స్. ఎక్కడ కనిపిస్తుంది మనకి, ఈస్టర్న్ ఇండియా, ఓకే, అండ్ సదర్న్ ఇండియా. బేసికలీ ఈ బ్లాక్ సాయిల్స్ని ఎంకరేజ్ చేసే సాయిల్స్ ఏంటి, రెడ్ అండ్ ఎల్లో సాయిల్. ఓకే, జనరల్గా రెడ్ కలర్ ఉంటుంది, రెడ్ అండ్ ఎల్లో అంటారంటే రెడ్ కలర్ ఉంటుంది, కొంచెం మనం దాన్ని ఇరిగేట్ చేసినాం అనుకో, వాటర్ ఉందనుకో ఎల్లోయిష్గా కనిపిస్తుంది, అందుకే రెడ్ అండ్ ఎల్లో సాయిల్ అంటారు. ఓకే, సో జనరల్గా ఏ రాక్ నుంచి ఫామ్ అవుతుంది అంటే ఇది ఇగ్నియస్ గ్రానైట్ రాక్స్, మెటమార్ఫిక్, ఇగ్నియస్ గ్రానైట్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్ ఇట్లా నుంచి ఫామ్ అవుతుంది. ఇది రెడ్ కలర్ ఎందుకు ఉంటుంది అంటే ప్రజెన్స్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ రిచ్ రాక్స్ ఉన్నప్పుడు అవి ఎరోడ్ అయినప్పుడు, వెదరింగ్ అయినప్పుడు ఇట్ ఫార్మ్స్ ఇన్ టు రెడ్ సాయిల్స్. అండ్ ఈ రెడ్ సాయిల్స్ని మన ఏపీ తెలంగాణలో చెల్క దుబ్బ అంటారు. చెల్క దుబ్బ సాయిల్స్ అంటారు. చెల్క అంటే కొంచెం డ్రై సాయిల్స్ అనమాట, క్లే కంటెంట్ తక్కువ ఉంటుంది. దుబ్బ సాయిల్స్ అంటే క్లే కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో చెల్క దుబ్బ అని ఇక్కడ పిలుస్తారు మనకు లోకల్ కొంచెం. అండ్ ఈ సాయిల్స్లో మేజర్ రీజన్ ఏంటి అంటే డ్రై సాయిల్స్ అనమాట. అవి వీటికి పక్క ఇరిగేషన్ ఉంటేనే కల్టివేషన్ చేయగలుగుతాం. బ్లాక్ సాయిల్స్ అనుకోండి కొంచెం క్లే కంటెంట్ ఉంటుంది కాబట్టి మాయిశ్చర్, వాటర్ రిటెన్షన్ మాయిశ్చర్ చేసుకోవాలి, రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ని సపోర్ట్ చేయొచ్చు. కానీ ఈ సాయిల్స్ డ్రై, ఓకే, కొంచెం టెక్స్చర్ అంతా సాఫ్ట్ ఉండదు, హార్డ్ ఉంటుంది. సో ఏంటంటే ఇరిగేషన్ కంపల్సరీ కావాలి, కల్టివేషన్ చేయాలి. ఓకేనా? సో బేసికలీ ఈ సాయిల్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకి, ఇన్ ఏరియాస్ ఇన్ లో రెయిన్ఫాల్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ సదర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ. సో దీస్ ఆర్ ఫార్మ్డ్ అండర్ వెల్ డ్రైన్ కండిషన్. సో వాటర్ లాగింగ్ అనేది జరగదు, ఎందుకంటే రిటెన్షన్ ఉండదు. కానీ అదే మనం కొంచెం బ్లాక్ సాయిల్స్లో క్లే కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, వాటర్ లాగింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని జౌకు నెలలు అంటారు. రైట్. సో ఎక్కడెక్కడ ఉంటుంది సాయిల్, బేసికలీ దే ఎన్సర్కిల్ ది బ్లాక్ కాటన్ సాయిల్ జోన్. సో అలాంగ్ ది పిడ్మౌంట్ జోన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో పిడ్మౌంట్ అంటే హిల్స్ కింద, మౌంటైన్ కింద పిడ్మౌంట్ అంటారు. సో ఆ వెస్టర్న్ ఘాట్స్ పిడ్మౌంట్ ద స్ట్రెచెస్ ఆక్యుపైడ్ ఇన్ ది ఒరిస్సా, ఈస్టర్న్ ఇండియాలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, సదర్న్ పార్ట్ ఆఫ్ గంగా ప్లేన్స్, ఇవన్నీ ప్లేసెస్లో మనకు కనిపిస్తుంది. అంతేనా? చూడండి, ఇది ఈస్టర్న్ ఇండియా, సదర్న్ పార్ట్ ఆఫ్ గంగా ప్లేన్స్, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఒక ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ అండ్ సౌత్ ఇండియా. So they are in red in color due to the presence of iron oxide. Okay, so it looks yellow when it occurs hydrated water ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం డ్రైష్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, సో ఈ సాయిల్స్ ఏంటంటే పోరస్ అనమాట, వర్షం పడితే కిందికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్రేయబుల్ నేచర్, అంటే మనం ఇట్లా సాయిల్ చేతికి తీసుకుంటే ఈజీగా మనం వాటిని ఇట్లా అనొచ్చు. అది క్లే సాయిల్ అనుకో ముద్దకు ముద్దు ఉంటుంది, ఇవేమో ఈజీగా ఇట్లా చేద్దాం. అంటూ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉండదు. అందుకే మనం జనరల్గా ఏం చేస్తూ ఉండాలా, ఇరిగేట్ చేసాను ఉండాలి. కొంచెం న్యూట్రియంట్స్ కూడా కంపారిటివ్లీ అల్యూవియల్ సాయిల్స్ అండ్ బ్లాక్ సాయిల్స్ కంటే తక్కువ ఉంటాయి చాలా వరకు. ఓకే, సో దే ఆర్ జనరలీ పూర్ ఇన్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ హ్యూమస్, బట్ రిచ్ ఇన్ ఐరన్ ఆక్సైడ్. సో దట్స్ వై దే నీడ్ క్లే కంటే తక్కువ ఉంటుంది, దే నీడ్ ఇరిగేషన్. ఓకే, లీచింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సాయిల్స్లో. సూటబుల్ క్రాప్స్ ఏంటి అంటే ఇరిగేషన్ ఇచ్చినట్టయితే మ్యాక్సిమం టైప్ ఆఫ్ క్రాప్స్ వెరైటీస్కి అలో చేస్తుంది, లైక్ వీట్, కాటన్, పల్సెస్, టొబాకో, మిల్లెట్స్, గ్రౌండ్నట్. సో ఇరిగేషన్ కావాలి. సో మంచి ఇరిగేషన్ ఇవ్వగలిగితే మ్యాక్సిమం క్రాప్ డైవర్సిటీ ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ లాటరైట్ సాయిల్. బ్లాక్ సాయిల్, అల్యూవియల్ సాయిల్, రెడ్ సాయిల్ అంతా పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, దీన్ని మైన్యూట్ పర్సంటేజ్ 4 to 5% ఉంటుంది ఇండియాలో. సో ఈ లాటరైట్ సాయిల్ స్పెషాలిటీ ఏంటి అంటే, లాటర్ అంటే అది ఇండియన్ లాంగ్వేజ్లో కాదు. ఓకే, లాటర్ అనేది లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ బ్రిక్ అని అర్థం. ఓకే, ఈ సాయిల్ నేచర్ ఏంటి అంటే ఎప్పుడైతే వర్షం పడుతుందో
మొత్తం బటర్ లాగా సాఫ్ట్ అవుతుంది సాయిల్. అది వర్షం లేదనుకో, డ్రై అయిపోయింది అనుకో, బండలాగా తయారవుతుంది. ఏది? లాటరైట్ సాయిల్. అందుకే దీన్ని దేనికి వాడతారంటే కన్స్ట్రక్షన్కి వాడతారు. ఓకేనా? అందుకే లాటరైట్ అంటే ఏంటి? లాటర్ మీన్స్ బ్రిక్. సో ఇవి లాటరైట్ సాయిల్ అగ్రికల్చర్ కంటే దేనికి సూటబుల్? బ్రిక్ కన్స్ట్రక్షన్కి సూటబుల్. లాటరైట్ సాయిల్స్ అంటారు. ఓకే, సో ద వర్డ్ laterite has been derived from the Latin word later. Okay, so these soils when wet as soft as butter but become hard and cloudy on drying. అందుకే ఇది బెటర్ అగ్రికల్చర్ కంటే ఎక్కువ దేనికి వాడతాం ఈ సాయిల్ని? వెస్టర్న్ సాయిల్. ఓకే, అండ్ ఇంకో కాన్సెప్ట్, ఈ లాటరైట్ సాయిల్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే హై టెంపరేచర్స్, ఆల్టర్నేట్ హై టెంపరేచర్స్ అండ్ హై రెయిన్ఫాల్ రీజన్స్లో కనిపిస్తుంది. హై రెయిన్ఫాల్ రీజన్స్లో ప్రాబ్లం ఏంది? సాయిల్స్లో న్యూట్రియంట్స్ ఉంటాయా? ఉండవు, లీచింగ్ అయిపోతాయి. సో ఇక్కడ వర్షం పడుతుంది ఇండియాలో, అక్కడ లాటరైట్ సాయిల్స్ ఉంటాయి. సింపుల్. హై వర్షం అంటే మోర్ దెన్ 150-200 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ పడే ప్లేసెస్లో ఈ లాటరైట్ సాయిల్ ఉంటుంది. సో మేజర్గా ఇండియాలో మంచి రెయిన్ఫాల్ పడే రీజన్ ఏది? పెనిన్సులర్ ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, కొంచెం ఈస్టర్న్ ఘాట్స్ రీజన్లో, ఈ రీజన్లో మనకి లాటరైట్ సాయిల్ కనిపిస్తుంది. సో మన మ్యాప్లో చూడండి, నార్త్ ఈస్టర్న్ రీజన్ ఉందా వర్షం పడేది? మాసిన్రామ్, చిరపుంజి, మేఘాలయ రీజన్. తర్వాత వెస్టర్న్ ఘాట్స్, ఓకే, సెంట్రల్ ఇండియాలో కొన్ని పార్ట్స్. తర్వాత ఈస్టర్న్ ఇండియా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ బ్రాంచ్? బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వచ్చే వర్షం. ఓకే, సో ఈ రీజన్స్లో మనకు లాటరైట్ సాయిల్ ఉంటుంది. ఎందుకు లాటరైట్ సాయిల్ ఎందుకు ఫామ్ అవుతుంది? బేసికలీ డ్యూ టు లీచింగ్. లీచింగ్ అంటే ఏంటి? ఎక్కువ వర్షం పడడం ఉండడం వల్ల సాయిల్ ఉన్న న్యూట్రియంట్స్ కిందికి రావడం కానీ, లేకపోతే వాష్ అవ్వడం కానీ, వాటర్ తీసుకొని కిందికైనా రావడం, లేకపోతే ఎరోడన్ అవ్వడం. సో ఈ లీచింగ్ వల్ల ఫామ్ అయ్యే సాయిల్స్ ఏంటంటే లాటరైట్ సాయిల్. సో న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఫర్టైల్ ఉంటాయి అంటే ఉండవు. ఓకే, సాయిల్లో ఫర్టిలిటీ ఉండవు, కానీ కొన్ని క్రాప్స్కి సూటబుల్ ఉంటుంది. ఏంటి క్రాప్స్కి అవి? టాపియోకా తెలుసా మీకు? టాపియోకా సాబుదానా, క్యాష్యూ నట్స్. ఓకే, అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్ రీజన్లో, కర్ణాటక రీజన్లో కాఫీ, టీకి కూడా వాడతారు ఈ సాయిల్ కల్టివేషన్కి. కాఫీ, టీ ప్లాంటేషన్స్కి టాపియోకా, క్యాష్యూ, ఈ టైప్ ఆఫ్ క్రాప్స్ గ్రో చేస్తారు వెస్టర్న్ ఘాట్స్ రీజన్. సో దిస్ ఈజ్ అబౌట్ లాటరైట్ సాయిల్. ఏమేమి లాటరైట్ సాయిల్ అంటే హార్డ్గా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ బ్రిక్ సాయిల్స్ వాడతాం. అండ్ ఇవి రెడ్ ఇన్ కలర్ ఉంటాయి బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్. ఓకే, సో దే డెవలప్ ఇన్ ది ఏరియాస్ వేర్ దేర్ ఇస్ హై టెంపరేచర్ అండ్ హై రెయిన్ఫాల్, ఆల్టర్నేట్ హై టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్. సో ఇది ఎప్పుడైతే ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై సీజన్స్ ఉండడం వల్ల లీచింగ్ అనేది టాప్ సాఫ్ట్ మినరల్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ వాష్డ్ అవుట్ అయిపోతాయి. ఓకే, అండ్ ఎక్కడ ఉంటాయి ఈ సాయిల్స్ అండి? మేజర్లీ ఎక్కడైతే రెయిన్ఫాల్ ఉండే ప్లేసెస్లో, కర్ణాటక, వెస్టర్న్ ఘాట్స్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కేరళ, ఈ రీజన్లో మనకి ఇవి కనిపిస్తాయి. ఈ రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్ అంటే డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్. ఓకే, సో ఇది న్యూట్రియంట్ ఉండవు కాబట్టి దీస్ సాయిల్స్ ఆర్ పూర్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్, నైట్రోజన్, ఫాస్ఫేట్ అండ్ కాల్షియం. ఓన్లీ ఐరన్ ఆక్సైడ్, పొటాషియం ఉంటుంది దీంట్లో ఎక్కువ. సో న్యూట్రియంట్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి దీస్ సాయిల్స్ ఆర్ అసిడిక్ నేచర్ లీచింగ్ వల్ల. ఓకే, అందుకే కొన్ని క్రాప్సే సూటబుల్. ఎట్లాంటివి? టాపియోకా, క్యాష్యూ, ఓకే, అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్ రీజన్లో కాఫీ అండ్ టీ, ఇవి మేజర్ సాయిల్స్ ఇండియాలో. తర్వాత మూవింగ్ ఆన్ టు డెజర్ట్ సాయిల్, ఎరిడ్ సాయిల్స్. ఇక్కడ ఏంటి? డెజర్ట్ ఏరియాస్లో ఉండే సాయిల్స్ ఇవి. జనరల్గా ఈ డెజర్ట్ ఏరియాస్ ఉండే సాయిల్ నేచర్ శాండీ ఉంటుందా, క్లే ఉంటుందా? శాండీ ఉంటుంది. ఓకే, అండ్ మాయిశ్చర్ని రిటెన్షన్ చేసుకోలేదు, అండ్ జనరల్ సాల్ట్ కంటెంట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీన్ని కల్టివేట్ చేయాలంటే ఓన్లీ థింగ్ ఇరిగేషన్ కావాలా మనకి, ఎందుకంటే సాయిల్ శాండీ టెక్స్చర్ ఏంది? శాండీ టెక్స్చర్ ఉంటుంది. సో వీటికి మనకి ఇరిగేషన్ ఉంటే క్రాప్స్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజస్థాన్కి హరిక్కే బ్యారేజ్ నుంచి ఇందిరాగాంధీ కెనాల్ వాటర్ వస్తాయి. సో ఇందిరాగాంధీ వాటర్ కెనాల్లో ఏరియాలో మనకు ప్రస్తుతానికి మంచి ఇరిగేషనే పాసిబుల్ అవుతుంది. ఓకే, బట్ మెజారిటీ పార్ట్ రాజస్థాన్ మొత్తం అంటే ఈ ఎరిడ్ రీజన్ సాయిల్స్ ఉన్న రీజన్ ప్లేసెస్లో మనం ఎక్కువ గ్రో చేసే క్రాప్స్ అంటే డ్రై క్రాప్స్ గ్రో చేస్తాం. అంటే డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ లైక్ బాజ్రా, ఓకే, మిల్లెట్స్, లెగ్యూమ్స్. సో ఈ క్రాప్స్కి జనరల్గా బాజ్రా, ఈ మిల్లెట్స్కి ఎక్కువ వర్షం అవసరం లేదు, రెయిన్ ఫెడ్ నడిచిపోతుంది. ఓకేనా? సో hydrels are characteristic developed in the western Rajasthan which are exhibit characteristic of arid topography. చూడండి, arid region Rajasthan and Kutch region, ఇవి మీకు తెలుసు రెయిన్ఫాల్ లెస్ దెన్
50 సెంటీమీటర్ 30 సెంటీమీటర్స్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఎరిడిటీ ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉండదు. సో వీటి కల్టివేట్ చేయాలంటే ఏం కావాలి? ఎరిడిటీ కావాలి. సో జనరలీ శాండీ టు గ్రావెలీ ఇన్ టెక్స్చర్ అండ్ హై పర్సంటేజ్ ఆఫ్ సాల్యుబుల్ సాల్ట్స్ ఉంటాయి. ఎందుకు? వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అండ్ టాప్స్ లెవెల్. అండ్ క్యాపిలరీ యాక్షన్ కూడా ఛాన్స్ ఉంటుంది. క్యాపిలరీ యాక్షన్ అంటే తెలుసా? ఒక బీకర్లో మీరు వాటర్ ఫిల్ చేయండి. ఓకే, మన చిన్న పేపర్ తీసుకోండి. ఓకే, పెద్ద పేపర్ అంటే ఇట్లా హారిజాంటల్గా ఉండే పేపర్. సగం డిప్ చేయండి పేపర్ని, సగం ఇట్లా వదిలేయండి. పేపర్ మొత్తం తడైపోతుంది. ఎందుకు? పైన మూవ్ అవుతుంది. ఇదే క్యాపిలరీ యాక్షన్. అండ్ ఇక్కడ సాయిల్స్ ఉన్న ప్లేసెస్లో కూడా ఈ వాటర్ ఏవైతే ఉంటాయో కింద, ఓకే, కింద ఉన్న వాటర్ కూడా పైకి క్యాపిలరీ యాక్షన్ వల్ల పైకి వస్తాయి. పైకి వచ్చి ఇక్కడున్న సాల్ట్ కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి, సాల్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో క్యాపిలరీ యాక్షన్ వల్ల కూడా ఇక్కడ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సలైన్ సాయిల్స్లో కూడా. సో దీస్ ఆర్ saline in nature. In some areas the salt content is high that common salt is obtained. గుర్తుందా? సాంబార్ లేక్ నుంచి, రాన్ ఆఫ్ కచ్ నుంచి సాల్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో దీస్ సాయిల్స్ ఆర్ డెఫిషియంట్ ఇన్ నైట్రోజన్ అండ్ ఆల్. సో ద సాయిల్ ఆర్ రిచ్ ఇన్ మినరల్స్, బట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే దే ల్యాక్ వాటర్. సో అందుకే ఇరిగేషన్ ఉంటే చేయొచ్చు. ఓకేనా? సో సూటబుల్ క్రాప్స్ ఏంటి? ఇఫ్ దే ఆర్ ఇరిగేటెడ్ సాయిల్స్ గివ్ హై అగ్రికల్చర్ రిటర్న్స్. బట్ జనరల్గా ఇక్కడ డ్రై క్రాప్స్ గ్రో చేస్తారు. బాజ్రా, పల్సెస్, గౌర్, ఫాడర్ అంటే ఎనిమల్స్కి కోసం. అందుకే ఈ రాన్ ఆఫ్ కచ్ రీజన్లో కౌస్ని కానీ షీప్స్ని కానీ గ్రో చేస్తారు. నెక్స్ట్ సలైన్ సాయిల్స్. సలైన్ సాయిల్స్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాయిల్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సలైన్ సాయిల్స్ అనేవి రెండు రకాలు, న్యాచురల్గా ఉంటుంది, మ్యాన్మేడ్ ఉంటుంది. ఇప్పుడు మ్యాన్మేడ్ ప్రాబ్లం ఏం చెప్పినా, నేను పంజాబ్ హర్యానా రీజన్లో ఇరిగేషన్ ఎక్స్టెన్సివ్గా ఇవ్వడం వల్ల సాయిల్స్లో సాల్ట్ కంటెంట్ పెరుగుతుంది. అది మ్యాన్మేడ్ సాలినేషన్ ఆఫ్ సాయిల్స్. ఆర్ కొన్ని ప్లేసెస్ న్యాచురల్గా సాయిల్స్ అవుతాయి. ఇప్పుడు క్యాపిలరీ యాక్షన్ డెజర్ట్ ఏరియాస్లో క్యాపిలరీ యాక్షన్ వల్ల, ఎవాపరేషన్ వల్ల ఇవి సాయిల్ ఇట్లా ఫామ్ అవుతాయి. ఓకే, సో ఎప్పుడైతే సాయిల్ సాలినిటీ పెరుగుతున్నా కొద్ది ఫార్మర్స్కి ఏమని చెప్తారు అడ్వైస్? విచ్ మినరల్ దే హ్యావ్ టు యూస్? జిప్సమ్. pH వాల్యూ పెరుగుతుంది కాబట్టి మినిమైజ్ చేయడానికి జిప్సమ్ వాడాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఈ సాలైన్ సాయిల్స్ డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ ప్లేస్తో పిలుస్తారు. దీస్ ఆర్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్. రే సాయిల్ ఇన్ పంజాబ్, కల్లర్ ఇన్ హర్యానా, ఉసర్ ఇన్ యూపీ. జనరల్గా ఉసర్ అంటే అన్ఫర్టైల్ ల్యాండ్. ఓకే, సో దీస్ సాయిల్స్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ ది ఏరియాస్ విత్ డ్రై క్లైమాటిక్ కండిషన్స్. తక్కువ రెయిన్ఫాల్ ఉండి డ్రై క్లైమాటిక్ రీజన్స్ ఉన్న ప్లేసెస్లో ఇవి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఓవర్ ఇరిగేషన్ రీజన్లో ఎక్కడైతే కెనాల్స్ ఉంటాయో, ఓవర్ ఇరిగేషన్ చేయడం వల్ల అక్కడ మ్యాన్మేడ్ రీజన్స్ వల్ల ఏమవుతున్నాయి? సలైన్ అవుతున్నాయి. సో ఈ సాల్ట్స్లో మనకి సోడియం, కాల్షియం, మాగ్నీషియం సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. క్యాపిలరీ యాక్షన్ వల్ల సాల్ట్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం సాల్ట్ ఎక్స్ట్రాక్షన్ కూడా వాడతాం మనం. చూడండి, ఈ బ్లాక్ మార్కెట్ రీజన్సే సలైన్ సాయిల్. ఎక్కడైతే ఇరిగేషన్ ఉందో మంచిగా అక్కడ ఈ సలైన్ సాయిల్స్ ప్యాచెస్లో మనకు కనిపిస్తున్నాయి. ఇట్లుంటాయి సలైన్ సాయిల్స్. రాన్ ఆఫ్ కచ్ మొత్తం సాల్టే కదా. గుర్తుందా మగధీర సినిమాలో ఆ రేస్ జరుగుతుంది, హార్స్ రేస్, అది రాన్ ఆఫ్ కచ్. రైట్. సో కల్టివేషన్ పెద్ద సూటబుల్ కాదు. తర్వాత పీటీ సాయిల్. పీటీ సాయిల్ అంటే ఏంటి? మార్షీ సాయిల్స్. నేను చూసిన బురద నేలలు, బురద. సో దీస్ సాయిల్స్ ఆర్ మార్షీ సాయిల్స్ అండ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ వాటర్ లాగింగ్. ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉంటుందో అక్కడ మనకి పీటీ సాయిల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఈ వాటర్ ఇట్లా ఉండడం వల్ల ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందో డికంపోజ్ అవుతుంది. సో రిచ్ ఇన్ హ్యూమస్లో ఉంటుంది. హ్యూమస్ అంటే ఆర్గానిక్ మ్యాటర్, ప్రాసెస్డ్ థింగ్ ఈజ్ హ్యూమస్. ఓకే, సో మ్యాంగ్రూవ్ ఏరియాస్లో మనం ఈ పీటీ సాయిల్ టైప్ ఆఫ్ చూస్తాం. సో వీటికి కారీ ఇన్ కొట్టాయం, అలప్పుజా డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కేరళలో పిలుస్తారు. అలపి, కొట్టాయం ఇట్లా. ఉత్తరాఖండ్, గర్వాల్ రీజన్లో కూడా మనం ఈ పీటీ టైప్ ఆఫ్ సాయిల్ చూస్తాం. జనరల్గా లేక్ సరౌండింగ్ ఏరియాస్, రివర్ ఏరియాస్ అక్కడ. పీటీ అంటే మార్షీ ల్యాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కడ దొరుకుతాయి? హెవీ రెయిన్ఫాల్ అండ్ హై హ్యూమిడిటీ రీజన్లో,
ఉన్న ప్లేసెస్లో ఇది కనిపిస్తుంది. సో నదర్న్ పార్ట్ ఆఫ్ బీహార్, ఉత్తరాంచల్, గర్వాల్ రీజన్, అంటే ఈ తెరాయి రీజన్, అక్కడ ఆ రీజన్స్లో మనకి కనిపిస్తుంది. సో బేసికల్లీ కల్టివేషన్కి ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పటికీ బట్ వాటర్ కంప్లీట్గా కవర్ అయి ఉంటాయి కాబట్టి సాయిల్స్ అనేవి కొంచెం సలైన్ కూడా ఉంటాయి. సో జనరల్గా ఏం చేస్తారంటే సూటబుల్ క్రాప్స్, వాటర్ ఆల్రెడీ లాగింగ్ ఉంటుంది కాబట్టి వాటర్ లాగింగ్ దేనికి ఇంపార్టెంట్? ప్యాడీకి. సో ప్యాడీకి వాడతారు, యూటిలైజ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ, రైస్. నెక్స్ట్ ఫారెస్ట్ సాయిల్. ఫారెస్ట్ సాయిల్స్ అంటే ఎక్కడైతే ఫారెస్ట్ ఉంటుందో ఆ రీజన్లో మనకి ఫారెస్ట్ సాయిల్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది మనకి ఫారెస్ట్ సాయిల్? ఫారెస్ట్ ఎక్కడ ఉన్నాయి మనకి? హిమాలయాస్, వెస్టర్న్ ఘాట్స్, మహారాష్ట్ర సహ్యాద్రీస్, నీలగిరీస్, ఇవన్నీ ఫారెస్ట్ ఏరియా. సో ఈ రీజన్లో మనకి కనిపిస్తుంది. సో సాయిల్ వేరీ ఇన్ స్ట్రక్చర్ అండ్ టెక్స్చర్. దే ఆర్ లూమి అండ్ సిల్టీ ఆన్ వ్యాలీ సైడ్స్. సో అప్పర్ స్లోప్స్లో వాటర్ సాయిల్ డెన్సిటీ తక్కువ ఉంటుంది, జనరల్గా డార్క్ బ్రౌన్ ఉంటాయి ఎందుకంటే హ్యూమస్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో దిస్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ లోవర్ వ్యాలీస్ అండ్ ఫర్టైల్ అండ్ రిచ్ ఆర్గానిక్ ఏరియాస్. సో ఈ వ్యాలీ రీజన్లో స్లోప్స్ ఉంటాయి కదా, ఈ స్లోప్స్లోనే మనం దేనికి టీ, కాఫీ, స్పైసెస్, యాపిల్, పీచ్ గ్రో చేస్తాం. ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ రీజన్లో అయితే సో ఇవన్నీ స్పైసెస్ గ్రో చేస్తారు, టీ, కాఫీ, స్పైసెస్. అండ్ హిమాలయన్ రీజన్లో ఈస్టర్న్ సైడ్ ఆఫ్ హిమాలయాస్లో, ఈస్టర్న్ అస్సాం ఇక్కడ హిమాలయాస్లో టీ గ్రో చేస్తారు. అండ్ ఇక్కడ యాపిల్స్, పీచెస్ ఏమో వెస్టర్న్ హిమాలయాస్లో గ్రో చేస్తారు. ఓకేనా? మేజర్గా ఆర్చార్డ్స్కి ఫేమస్. క్లియర్? కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామా? రైట్. included description. The black cotton soil of India has been formed due to the weathering of fissure, volcanic rock. Forest soil కాదు కదా, గ్రానైట్ కాదు కదా, గ్రానైట్, షేల్ అండ్ లైమ్స్టోన్ కాదు, ఏంటి? ఫిషన్, వాల్కనిక్ రాక్, అంటే బసాల్ట్ రాక్ ఫామ్ అయింది. రైట్. తర్వాత consider the following statement. Humus is very fine material derived from the remains of plants and animals. Plants and animals remains ఏమంటాం? ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్ నుంచే హ్యూమస్ ఫామ్ అవుతుంది. కరెక్టా ఫస్ట్ స్టేట్మెంట్? కరెక్ట్. సెకండ్, ప్రజెన్స్ ఆఫ్ హ్యూమస్ మేక్స్ ది సాయిల్ ఇన్ఫర్టైల్ అంట. తప్పు కదా, హ్యూమస్ ఉంటేనే సాయిల్ ఫర్టైల్ ఉంటుంది. రైట్ ద రిఫరెన్స్ ఆఫ్ బ్లాక్ సాయిల్. విత్ రిఫరెన్స్ ఆఫ్ బ్లాక్ సాయిల్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ డెవలప్డ్ ఆన్ basaltic rocks of Deccan Plateau. True. Cotton is the major crop of the soil. Yes. Black soil swell when wet and shrinks when dried. True. Which of the following is incorrect about alluvial soils in India? It is most productive one in India. Productivity ఎక్కువ ఉంటుందా ఈ సాయిల్స్లో? ఎస్. ఇట్ ఈస్ హై ఇన్ నైట్రోజన్ కంటెంట్. నో, నైట్రోజన్ అనేది ల్యాక్ ఉంటుంది ఇక్కడ. ఇట్ ఈస్ డిపోజిషనల్ సాయిల్. ఎస్. ఇట్ ఈస్ కలర్ వేరీస్ ఫ్రమ్ లైట్ గ్రే టు గ్రే. నార్మల్గా అదే కలర్ ఉంటుంది. తర్వాత సో saline soils are infertile because of the presence of sodium, potassium and magnesium in larger portion, and they have more salts largely because of dry climate and poor drainage. అంతేనా? డ్రై క్లైమేట్ కండిషన్స్ వల్లనే, పూర్ డ్రైమేట్ కండిషన్స్ వల్లనే ఈ సాయిల్ ఉంటుంది. నెక్స్ట్, బ్లాక్ సాయిల్స్ ఆర్ సెల్ఫ్ ఫ్లోయింగ్ క్వాలిటీ సాయిల్స్. ట్రూ. బ్లాక్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ లైమ్, ఐరన్ అండ్ magnesium. ట్రూ. బ్లాక్ సాయిల్స్ ల్యాక్ ఇన్ ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. ట్రూ. అట్లా. ఓకే. సో రైట్. నో, లుక్ ది 9th question. With laterite soil, consider the following. They are intensely leached soils of monsoon climate. అవునా? లీచ్ ఉంటుందా? తర్వాత దే ఆర్ వెరీ ఫర్టైల్ అంట. కాదు, తక్కువ ఉంటుంది. ది సాయిల్స్ వెన్ వెట్ ఆర్ సాఫ్ట్ యాజ్ బటర్ బట్ బికమ్ హార్డ్ యాజ్ క్లౌడ్ అండ్ డ్రైయింగ్. అందుకే వీటి బ్రిక్ ఇండస్ట్రీకి వాడతారు. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ సాయిల్స్ ఇన్ ఇండియా. Next question. Which of the following statement regarding the laterite soil of India? They are red in color.
ట్రూ. ఎందుకు? ఐరన్ ఆక్సైడ్. దే ఆర్ రిచ్ ఇన్ నైట్రోజన్ అండ్ పొటాష్. న్యూట్రియన్స్ ఉండే తప్పు. దే ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ రాజస్థాన్ అండ్ యూపీ. రాజస్థాన్ యూపీలో ఉంటుందా? వర్షం ఎక్కువ పడుతుంది రాజస్థాన్ యూపీలో? మరి వర్షం పడ్డ ప్లేసెస్లో ఉంటుంది కదా ఇది. వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్టర్న్ హిల్స్, ఈస్టర్న్ రీజన్ అక్కడ ఉంటుంది. దే టాపిక్ అండ్ క్యాషనట్స్ గ్రో వెల్ ఆన్ దిస్ సాయిల్. ట్రూ. సో ఇక్కడ ఏంటి తప్పు? ఇది తప్పు, ఇది తప్పు. సో ఆన్సర్ ఈస్ ఏ అండ్ బి. ఇది చూడండి. వెన్ యూ ట్రావెల్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ఇండియా యూ నోటీస్ దిస్ రెడ్ సాయిల్. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్? ఎందుకు సాయిల్ రెడ్ కలర్లో కనిపిస్తాయి? ఐరన్ ఆక్సైడ్. మ్యాగ్నీషియం ఉంటే బ్లాక్ కనిపిస్తుంది. రైట్. సో ఇవి కాకుండా ఇండియాలో మనకి కాశ్మీర్ రీజన్లో కరేవాస్ అనే సాయిల్ కనిపిస్తుంది. ఏంటి సాయిల్ పేరు? కరేవాస్. కరేవాస్ అనే సాయిల్ కనిపిస్తుంది. అండ్ సూటబుల్ ఫర్ ఇది సాఫ్రాన్. సాఫ్రాన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడే గ్రో అవుతుంది ఈ టైప్ ఆఫ్ కరేవల్ సాయిల్. సో ఈ కరేవా సాయిల్స్ అంటే ఏంటి? సో ఇక్కడ జనరల్గా రివర్స్ ఫ్లో అయినప్పుడు నీ చుట్టుపక్కల లేక్స్ ఉంటే ఏమవుతుంది, లేక్లో సెడిమెంట్స్ని డిపాజిట్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే లేక్ డ్రై అయిపోతుందో సెడిమెంట్స్ అట్లనే ఉండిపోతాయి. ఓకే, అట్లాంటి సాయిల్స్ని లాకస్ట్రైన్ సాయిల్స్ అంటారు. అంటే లేక్ డిపాజిట్ అండ్ అట్లా ఫామ్ అయిన సాయిల్సే కరేవాస్. ఓకేనా? సో sediment kept coming through the rivers and kept depositing that, resulting in the formation of lacustrine plain. Over a time water is drained and unconcentrated material అంతా అక్కడ పైన ఉంటుంది. దాన్ని కరేవాస్ అంటాం. అండ్ ఈ కరేవాస్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి? మన కాశ్మీర్ వ్యాలీ, బాద్వా వ్యాలీ కనిపిస్తాయి. And these soils are more suitable for the cultivation of saffron, almonds, apple and walnut. Okay, so this is about soils in the country. Okay, so in next video we will discuss about agriculture.